ఇవి దర్భలు అంటారన్నమాట. ఉదయాన్నే గ్రహణం గురించి ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు కదా. ఈరోజు గ్రహణం, చంద్రగ్రహణం, సుదీర్ఘమైన చంద్రగ్రహణం. మనం దాని నుంచి తప్పించుకోవాలంటే అని దర్భల వేటలో పడ్డారు. దర్భల వేటలో పడి ఇవి కాకుండా పచ్చి గడ్డి, అంటే నమ్మే వాళ్ళకి చెప్పేది ఇది, పచ్చి గడ్డి కోయకండి. పచ్చి గడ్డి కాదు, సరే ఇప్పుడు కోసే తర్వాత దాని అసలు ఎందుకు దర్భలనే ఎందుకు వాడాలి మనం అనేది ఇప్పుడు చూద్దాం. పండితుడి లేదంటే జ్ఞాని అవతారం కూడా ఎత్తితే మనం అసలు దర్భలు ఎందుకు వాడతారయ్యా అంటే, అతి నీలలోహిత కిరణాలు, లేజర్, కాస్మిక్ ఎనర్జీని కూడా ఢీ కొట్టగల సామర్థ్యం ఈ దర్భలకు ఉంది అని నమ్ముతారు. ఇదంతా నమ్మేవాళ్ళ కోసం. నమ్మనవాళ్ళు మనలాగా బలాదూరుగా రోడ్ల మీద తిరగండి, ఇష్టం వచ్చిన తిండి తినండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేయొచ్చు. కానీ నమ్మేవాళ్ళు ఎందుకు నమ్ముతారు అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు కావాలంటే ఒక చిన్న గరికనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చగలడంట. అంత శక్తి ఉంది అని చెప్తారు గరికలకి. అందువల్లనే ఈ గరికలని ఆహార పదార్థాలు, త్రాగునీరు వీటన్నిటి మీద కనుక ఉంచితే గ్రహణం తాలూకు ప్రభావాన్ని నిరోధిస్తాయని చెప్తారు. ఇది గరికలే ఎందుకు వాడాలి అనే దాని అనుకున్నటువంటి సూక్ష్మం. నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. బై.